నాన్నగారి ఆశయ సాధనలో ఒక కార్యకర్తలా అడుగులు వేస్తానని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ పొంగూరు శరణి అన్నారు. నెల్లూరు గోమతీనగర్ క్యాంపు కార్యాలయం వేదికగా ఇచ్చిన మాట ప్రకారం 5 ఏళ్లలో ఏకంగా 50 కోట్ల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన కార్యకర్తల సంక్షేమ నిధి నుండి భారీ ఆర్థిక సహాయాన్ని అందించారు. కష్టాల్లో ఉన్నామని ఆర్థిక సాయం కోరిన 155 మంది కార్యకర్తలకు 39,80,000 విలువైన చెక్కులను మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి అందజేశారు. ఈ సందర్భంగా శరణి మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రిగా నెల్లూరు రూపురేఖలు మార్చిన విజనరీ లీడర్ నాన్నగారని, సామాన్య కార్యకర్తలకు సైతం ఆయన తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయన్నారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన 155 మంది కార్యకర్తలకు 39,80,000 ఆర్థిక సహాయాన్ని నారాయణ కుమార్తె శరణి ఈ రోజు చేతుల మీదుగా పంపిణీ చేశారని తెలిపారు. ఎన్నికల ఫలితాలలో సంబంధం లేకుండా కార్యకర్తల సంక్షేమం కోసం తన సొంత కుటుంబ సంపాదన నుండి ప్రతి ఏటా 10 కోట్ల కేటాయిస్తానని ఇచ్చిన మాట ప్రకారం నారాయణ సారు ఈ నిధులను అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, కార్పొరేటర్ రామకృష్ణ, స్థానిక టీడీపీ నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలకి, నా టీడీపీ కుటుంబంకి ఎంతో కొంత సహాయం చేస్తానని. ఇది గవర్నమెంట్ ఫండ్ కాదండి. సో ప్రతి సంవత్సరం 5 కోట్లు పెట్టుకున్నారు, ప్రతి సంవత్సరం 10 కోట్లు పెట్టుకున్నారు. అండ్ ఇది టీడీపీ ఫండ్ కాదు, ఎక్స్క్లూజివ్ నారాయణ కుటుంబం, నారాయణ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ సహాయం చేస్తా అని చెప్పింది మా నాన్నగారు అడిగితే. సో ఈరోజు ఈ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా మేము గోమతిలో ఇక్కడ హాజరయ్యామండి. 39 lakhsకి చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం 156 మెంబర్స్కి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది ఈ సెలబ్రేషన్లో నేను కూడా పార్ట్ అవ్వడం. ఇదే విధంగా ఎల్లప్పుడూ టీడీపీ కుటుంబంకి మేము, మా కుటుంబం, మా నాన్నగారు ఎలా అయితే ఎల్లప్పుడూ ఉంటున్నారో మేము కూడా అంతే విధంగా ఉంటామండి. అండ్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ టీడీపీ ముఖ్యమైన వాళ్ళందరూ ఉన్నారు, అందరి ముందు చెక్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, పొంగూరు నారాయణ సార్ కోసం ఏదైతే పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తల్లో కొంతమంది మాకు కొంత వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సహాయం చేయాలి సార్ అని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేసిన దాని మీద ఈరోజు 155 మందికి 39,80,000 రూపాయలు సార్ గారి కుమార్తె అయినటువంటి శరణి గారి చేతుల మీదుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాదు, నారాయణ సార్ గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు రాకముందే, ఎవరైనా ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇస్తారు రాజకీయ నాయకులందరూ కూడా. అయితే నారాయణ సార్ గారు పోలింగ్ ముగిసిన తరువాత ఫలితాల కంటే ముందు రేపు వెలువడే ఫలితాల్లో నేను ఖచ్చితంగా గెలుస్తాను, నేను గెలిచిన తర్వాత నా కుటుంబం నుంచి, నా వ్యక్తిగత మా కుటుంబ సంపాదన నుంచి ప్రతి సంవత్సరం కార్యకర్తల కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం నా కుటుంబ సంపాదన నుంచి 10 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి ఏదైతే చెప్పాడో అందులో భాగంగా కేవలం కార్యకర్తల కోసమే ఇప్పటి వరకు 802 మందికి 2,34,00,000 రూపాయలు డైరెక్ట్గా ఆర్థిక సహాయం నేరుగా వారి పేరుతోనే వారికి చెక్ రూపంలో ఇప్పటి వరకు అందజేశారు నారాయణ సార్ గారు. ఇది కాకుండా అనేక రకాలు కార్యకర్తల పిల్లల చదువు కోసం, కార్యకర్త కుటుంబ సభ్యులకు బాగలేకపోతే దానికోసం, కార్యకర్తల కుటుంబంలో ఏదైనా శుభకార్యమైనా, ఏదైనా అశుభకార్యమైనా, ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీ కోసం
నారాయణ సార్ కోసం కష్టపడిన ఏ కార్యకర్త నారాయణ సార్ నేను కష్టాల్లో ఉన్నాను, నాకు ఈ ఆపదలో ఉన్నాను, నాకు ఈ సహాయం కావాలంటే నారాయణ సార్ అందుబాటులో ఉంటే నారాయణ సార్ అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి చేత ఆ కార్యకర్తను ఆదుకునే నాయకుడు మనకి బహుశా నారాయణ సార్ గారేమో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా చెప్పినవి కాకుండా చెప్పనవి కూడా ఏ విధంగా అయితే ప్రభుత్వం వైపు నుంచే వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో ఇవి కాకుండా తన కోసం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త బాగుండాలా, కార్యకర్త కుటుంబం చల్లంగా ఉండాలా, వారందరూ తిరిగి నా కోసం పనిచేయాలా, మరింతగా పనిచేయాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కాకుండా నారాయణ సార్ గారి కుటుంబ సంపాదన నుంచి ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు చెప్పిన మాట మేరకు నాకు తెలిసి 10 కోట్ల కంటే బహుశా ఎక్కువే పెడుతున్నారు. అనేక రకాలుగా అనేక రూపాల్లో అనేక సందర్భాల్లో ఈ విధంగా ఖర్చు పెడుతున్నాడు. ఆ నారాయణ సార్ గారికి వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు, నెల్లూరు ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.